బ్రహ్మోస్ 2 హైపర్సానిక్ ప్రాజెక్ట్ గురించి కూడా గతంలో మనం అనుకున్నాం కదా. దాన్ని ఎందుకు ఇండియా ఫ్రీజ్ చేసింది ఇప్పుడు? ఈ నిర్ణయం కూడా ఈ వారంలోనే వచ్చింది. సో అంటే మన క్యాపబిలిటీస్ మనం పెంచుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళతో ఎందుకనా, లేకపోతే దాని కాస్ట్లీ అఫైర్ అవుతుందనా? వివరాలు చెప్తారా సార్? డీటెయిల్స్ చెప్తారా? అంటే మనకు బ్రహ్మోస్ 2 వచ్చేసి మనకు కాస్ట్ ఎస్టిమేషన్ లో ఒక్కొక్క మిజైల్ $12 మిలియన్ దాకా ఉండొచ్చు అని తెలుసు. సో $12 మిలియన్ పెట్టి ఒక హైపర్సానిక్ మిజైల్ మనం వాడి అంత ఖర్చు చేయవలసిన ఆవశ్యకత మనకు కనిపించట్లేదు. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మనకు లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సానిక్ మిజైల్ టెస్ట్ చేశాము. హైపర్సానిక్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. స్క్రామ్ జెట్ టెస్ట్ చేస్తున్నాము. మన దగ్గర ఎన్నో విధాలుగా హైపర్సానిక్ స్పీడ్లో కొట్టగలిగినటువంటి టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు బ్రహ్మోస్ని హైపర్సానిక్ తీసుకెళ్లాల్సిన అవసరం కనిపించలేదు మనకి. సూపర్సానిక్ చాలు మనకి. సూపర్సానిక్లోనే మనం పాకిస్తాన్ గడగడలాడించాం. వాళ్ళ ఆల్మోస్ట్ 13 ఎయిర్ బేస్ని కంప్లీట్గా సర్వనాశనం చేశాం. వాళ్ళ ఎక్కడ కౌంటర్ లేదు. దీన్ని డిటెక్ట్ చేయలేదు. వాళ్ళు డిటెక్ట్ చేసేసరికి వాళ్ళ దగ్గర 10-15 సెకండ్స్ 20 సెకండ్స్ కంటే వాళ్ళకి సమయం లేదు. ఫైర్ చేయడానికి కూడా సమయం లేదు. ఇది న్యూక్లియర్ వెపన్ వస్తుందా లేదా నాన్ న్యూక్లియర్ వస్తుందా కూడా వాళ్ళ దాన్ని రియలైజ్ చేసే టైం కూడా ఇవ్వకుండా మనం కొట్టాం. కాబట్టి మనకు చాలు, ఇప్పుడున్నది మనకు చాలు. దిస్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. మనకి అనవసరంగా $12 మిలియన్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నామంటే కాస్ట్ ఎఫెక్టివ్ యుద్ధం, జుగాడ్. మన దగ్గర ఉన్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి కాబట్టి మనం పెద్ద ఖర్చు ఉన్నటువంటి వాటికంటే కూడా మోస్ట్ ఎఫెక్టివ్ ఏది పనిచేస్తుందో దాని మీద ఫోకస్ పెడుతున్నాం. ఇప్పుడు యుద్ధాలన్నీ కూడాను పెద్ద పెద్ద మిజైల్స్ మీద యుద్ధాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అవి ఉండాలి. అవి ఉన్నందువల్ల శత్రు భయపడతాడు. శత్రు ఏమైనా చేస్తే కనుక వాడిని దండించడానికి కావాల్సినటువంటి అస్త్రాలు ఉండాలి. కానీ మోస్ట్లీ యుద్ధం అంతా కూడా ఇప్పుడు డ్రోన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటితో జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనకు లేజర్ వెపన్స్ ఇటువంటి వాటితో జరుగుతున్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టాం మనం. అట్నుంచి వస్తున్నటువంటి స్వామ్ డ్రోన్స్, తర్వాత FPV డ్రోన్స్, ఇటువంటివన్నీ ఏవైతే వస్తున్నాయో వాటిని కౌంటర్ చేయడానికి $12 మిలియన్ పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకి. అలాగే మనం S-400 తోటి మనం 314 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఏవాక్స్ని కొట్టాం. కాబట్టి మన దగ్గర ఆల్రెడీ సబ్సానిక్, సానిక్, సూపర్ సానిక్ లెవెల్లో మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హైపర్సానిక్లో ఇంత ఖర్చు పెట్టి మనం బ్రహ్మోస్ని తయారు చేసిన అవసరం మనకు కనిపించలేదు కాబట్టి దాన్ని ఆపాం మనం. ప్లస్ ఇందాక మనం ఇప్పుడే డిస్కస్ చేసినటువంటి ఇవన్నీ కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్స్ అవి చాలు మనకి. వాటిల్లో మన హైపర్సానిక్ టెక్నాలజీ మనం తీసుకురావచ్చు. బ్రహ్మోస్లో మనం అంత ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత మనకు కనిపించలేదు కాబట్టి టెంపరీ సస్పెండ్ చేశాం. రేపు కనుక వాడు కాస్ట్ ఎఫెక్టివ్గా దాన్ని తగ్గించి $4-5 మిలియన్ తీసుకురాగలిగితే అప్పుడు చూద్దాం, ఆలోచన చేద్దాం. ఇంతలోపల ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి ఇతరత్ర పేర్లతోటి అదే టెక్నాలజీ ఇంకో వేరే అస్త్రం పేరుతో వస్తాయి, తొందరగా వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి బ్రహ్మోస్ అదొకటి మనం హోల్డ్లో ఉంచాము. మిగతాది ఆఫ్ కోర్స్ సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్ళేటువంటి బ్రహ్మోస్కి మనం చాలా ఆగ్మెంటేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ జనరేషన్ అని, తర్వాత మనకు దీంట్లో యాంటీ సబ్మరైన్ ఫైర్డ్ బ్రహ్మోస్, తర్వాత దాని సైజ్ తగ్గించి దానికి స్పీడ్ ఇంక్రీజ్ చేసే, దాని కమ్యూనికేషను, దానిలో ఉన్నటువంటి హార్నింగ్ టెక్నాలజీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసి ఇవన్నీ చేస్తున్నాం. మనం దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాం. అవన్నీ జరుగుతున్నాయి. కానీ అలాగే డిస్టెన్స్ కూడా పెంచే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 800 to 1000 కిలోమీటర్స్ దాకా కొట్టగలం మనం. బహుశా దాన్ని 2000 కిలోమీటర్స్ దాకా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి బ్రహ్మోస్. ఓకే, ఇవి ఎలాగో జరుగుతున్నాయి. కానీ హైపర్సానిక్ ప్రస్తుతానికి అది టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పి మనం దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.